జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. ఇది తాజాగా చంద్రబాబు గారి హోంశాఖ రివ్యూలో వచ్చినటువంటి సమీక్ష. 2014-19తో పోలిస్తే 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ 46.8% పెరిగిందని వెల్లడించారు. మహిళల మీద నేరాలు 36%, పిల్లల మీద నేరాలు 152%, మిస్సింగ్ కేసులు 84%, సైబర్ క్రైమ్ నేరాలు 134% పెరిగినాయని హోంశాఖ నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు గారికి వచ్చినటువంటి రిపోర్టు. ఎస్పెషల్లీ అందులో ఈ సందర్భంగా చంద్రబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆనాడు వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం చేశారు అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు పోలీస్ శాఖ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం పర్ఫెక్ట్గా పనిచేయాలని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పోలీసులో స్పష్టమైన మార్పు కనిపించాలి. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీస్ శాఖ పనిచేయాలి. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు. పోలీస్ సిబ్బందులు అలసత్వాన్ని సహించేది లేదు. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలకు పాల్పడితే అదే వాళ్ళకి చివరి రోజు కావాలి. విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళ్తా. డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠినంగా వ్యవహరించండి, గంజాయి డ్రగ్స్ తరిమేయండి అంటూ పిలుపునిచ్చారు. ఇక్కడ బేసిక్గా అయితే ఇదంతా బాగుంది, పిలుపు బాగుంది. కాకపోతే ప్రాక్టికల్గా అయితే కనుక హత్యలు అవి జరుగుతూనే ఉన్నాయి. అదే సందర్భంలో మహిళల మీద అత్యాచారానికి సంబంధించి జరిగినవి కూడా ఉన్నాయి. ఏదైతే చిన్నపిల్ల పసిపిల్లలకు సంబంధించి కూడా అక్కడికి పోలీసింగ్ జరిగింది కాబట్టి ఆయన వెళ్ళలేదనుకుంటా. భవిష్యత్తులో వెళ్తానన్నటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు.